హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా దొండకాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అందుకని ముందుగా ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలి దొండ, కొంతమంది ఆయిల్ ఎక్కువగా తింటారు, కొంతమంది ఆయిల్ తక్కువగా తింటారు. మేము ఆయిల్ చాలా తక్కువగా తింటాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి. తర్వాత దొండకాయలు వేయాలి. ఫస్ట్ దొండకాయలు ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలబెట్టుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుని అవి బాగా మగ్గాలి. రెడ్ కలర్గా మగ్గేంత వరకు ఉండాలి. చూసారు కదా, దొండకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొబ్బరి కారం వేసుకోవాలి. కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలంటే, కొంచెం మనం ఎండు కొబ్బరిని కట్ చేసి వేసుకొని దాంట్లో కొంచెం తెల్లపాయ వేసేసుకొని కారం వేసేసుకొని పట్టేసుకోవాలి. ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం దొండకాయలు వేసేసాం కదా. పసుపు దొండకాయ కలిపి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బాగా కలవాలి. బాగా కాబట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదండి, దొండకాయ బాగా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసేసుకొని దీన్ని ఇలా బాగా కలిపేసి నెక్స్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వేడి దొండకాయ ఫ్రై తయారైపోయింది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.